Good morning, students. In previous classes, we discussed about the concurrency control with locking methods and deadlock. So, concurrency control means coordination of the concurrent transactions. So, concurrently, simultaneously execute అయ్యేటువంటి ట్రాన్సాక్షన్ని కోఆర్డినేషన్ చేసే ప్రాసెస్ని మనము కాన్కరెన్సీ కంట్రోల్ అంటాం. కాన్కరెన్సీ కంట్రోల్ 3 మెథడ్స్ ఉన్నాయి. కాన్కరెన్సీ కంట్రోల్ విత్ లాకింగ్ మెథడ్, కాన్కరెన్సీ కంట్రోల్ విత్ టైమ్ స్టాంపింగ్ మెథడ్, కాన్కరెన్సీ కంట్రోల్ విత్ ఆప్టిమిస్టిక్ మెథడ్. సో మన కాన్కరెన్సీ కంట్రోల్ విత్ locking method were completed. So in concurrency control with locking method there is a problem of deadlock. So the same deadlock can be resolved by using a concept of concurrency control with time stamping method. So generally in time stamping method, every transaction have a number. Every transaction have a unique number, just like serial number. That serial number is called as a time stamp. అది ఎప్పుడు వచ్చింది, ఏ టైంలో వచ్చిందో అదే టైమింగ్ నెంబరే సీరియల్ నెంబర్. ద టైమ్ స్టాంపింగ్ అప్రోచ్ అసైన్స్ ఏ యూనిక్ టైమ్ స్టాంప్ టు ఈచ్ ట్రాన్సాక్షన్. ప్రతి ట్రాన్సాక్షన్ ఒక యూనిక్ నెంబర్ని అసైన్ చేస్తుంది. సో దిస్ నెంబర్ విల్ ఫైండ్ అవుట్ ద ఆర్డర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ టు బి ఎగ్జిక్యూట్. ఆ నెంబర్ ప్రకారమే అదే సీరియల్గా ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ కావాలి. ద టైమ్ స్టాంప్ వాల్యూ మస్ట్ బి యూనిక్ అండ్ ఆల్వేస్ ఇంక్రీజెస్. అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్కి ఇచ్చినటువంటి నెంబరు ఇంకో ఏ ట్రాన్సాక్షన్కి ఇవ్వద్దు, ఆల్వేస్ ఇంక్రీజ్ కావాలి. ఫస్ట్ 1 ఉంది, తర్వాత 2, 3, 4, 5, 6, 7 అట్లా వెళ్ళిపోతుంటాయి. సో ఒక ట్రాన్సాక్షన్లో సెవరల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఆపరేషన్స్ అన్నిటి కూడా సేమ్ టైమ్ స్టాంప్ వాల్యూ ఉంటుంది. ఒక ఎవ్రీ ట్రాన్సాక్షన్ అవే యూనిక్ ఆర్డర్, టైమ్ స్టాంప్ ఆర్డర్. సో ఆ ట్రాన్సాక్షన్ ఆపరేషన్స్ అన్నీ కూడా సేమ్ ఆర్డర్స్ ఉంటుంది. సో దాని ప్రకారము ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద టైమ్ స్టాంపింగ్ ఈస్ టు మేక్ ద ఆర్డర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ in such way that the older transaction get priority in the event of conflicts. So transactions అన్నిటికి కూడా ఆర్డరింగ్ ఇస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ ఆర్డరింగ్ వీ కెన్ నో విచ్ ఈజ్ ద ఓల్డర్ ట్రాన్సాక్షన్, విచ్ ఈజ్ ద యంగర్ ట్రాన్సాక్షన్. నాకు ఓల్డర్ ట్రాన్సాక్షన్ ఏంటి అండ్ యంగర్ ట్రాన్సాక్షన్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ ద ఆర్డర్, older transaction, younger transaction means, so for example first T1 transaction start అయింది. T1 ట్రాన్సాక్షన్ స్టార్ట్ కాగానే దీనికి ఒక టైమ్ స్టాంప్ వాల్యూ అసైన్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ 678. తర్వాత T2 ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది. ఆటోమేటిక్గా దీని యొక్క ట్రాన్సాక్షన్ టైమ్ స్టాంప్ వాల్యూ ఉంటుంది. దీని మేబీ ఆఫ్టర్ 678 అయితే ఏదన్నా వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 682 అనుకుందాం. సో ఈ రెండిట్లల్లో ఓల్డర్ T1 ఈజ్ ద ఓల్డర్ ట్రాన్సాక్షన్, T2 ఈజ్ ద యంగర్ ట్రాన్సాక్షన్. T1 అనేది ఓల్డర్ ట్రాన్సాక్షన్, T2 అనేది యంగర్ ట్రాన్సాక్షన్. ఇది పెద్దది, ఇది చిన్నది. ఓల్డర్ మీన్స్ పెద్దోడు, యంగర్ మీన్స్ చిన్నోడు. అంటే ఫస్ట్ వచ్చినది పెద్దది, తర్వాత వచ్చింది చిన్నది, యంగర్ ట్రాన్సాక్షన్. సో ఈ 2 ట్రాన్సాక్షన్స్లో ఓల్డర్ ట్రాన్సాక్షన్ ఏదైతుందో ఈ ఓల్డర్ ట్రాన్సాక్షన్కి ప్రియారిటీ అనేది ఇవ్వాలి కన్ఫ్లిక్షన్స్ వచ్చినప్పుడు. సో ఇంతకుముందు డెడ్ డాగ్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. ఏదో ఒకటి కన్ఫ్లిక్షన్స్ వచ్చినాయి అనుకుంటే ఆటోమేటిక్గా వన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ అబౌటెడ్. ఏ ట్రాన్సాక్షన్ అబౌట్ చేయాలి? ఇందులో యంగర్ ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేయాలి, ఓల్డర్ ట్రాన్సాక్షన్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో అది ఫైండ్ అవుట్ చేయడానికే టైమ్ స్టాంపింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాము. ద టైమ్ స్టాంపింగ్ ఈజ్ ఏ కాన్కరెన్సీ కంట్రోల్ టెక్నిక్ దట్ ఆర్డర్స్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ఏ సచ్ వే దట్ ఓల్డర్ ట్రాన్సాక్షన్ గెట్ ప్రియారిటీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఓల్డర్ ట్రాన్సాక్షన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ట్రాన్సాక్షన్స్ ఆర్డర్ చేస్తుంది. ద DBMS ఎగ్జిక్యూట్స్ ద కన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ ఇన్ ద టైమ్ స్టాంప్ ఆర్డర్. అంటే ఏదైతే ట్రాన్సాక్షన్స్కి కన్ఫ్లిక్ట్స్ వచ్చినాయో T1, T2లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ ట్రాన్సాక్షన్ అవుతుందో అంటే ఓల్డర్ ట్రాన్సాక్షన్ ఏదో దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. ద 2 ట్రాన్సాక్షన్ కన్ఫ్లిక్ట్, ఈ T1, 2 ట్రాన్సాక్షన్ 2 కన్ఫ్లిక్ట్ అనుకో. సో ఈ రెండిట్లో ఒకటి స్టాప్ అయిపోతుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, స్టాప్ అయ్యి రోల్ బ్యాక్ అవుతుంది, రీషెడ్యూల్ అవుతుంది, మళ్ళీ ఇంకో న్యూ టైమ్ స్టాంప్ వాల్యూ అనేది అసైన్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద కాన్కరెన్సీ కంట్రోల్ విత్ టైమ్ స్టాంపింగ్ మెథడ్. సో మరి ఏ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవుతుంది సార్, T1 T2? సో బట్ ఓల్డర్ ట్రాన్సాక్షన్ ఆల్వేస్ గివ్ ద ప్రియారిటీ, but sometimes T1 also be rolled back. So that will be find out by algorithms called as a wait and die, wound and wait. So these are the 2 schemas. By using wait and die schema, wound and wait schema use చేస్తుంది.
ఫస్ట్ చూడండి, వెయిట్ అండ్ డై స్కీమా. వెయిట్ ఎప్పుడు, డై ఎప్పుడు. ఇఫ్ ద ట్రాన్సాక్షన్ రిక్వెస్టింగ్ ద లాక్ ఈస్ ఓల్డర్ ఆఫ్ ద టూ ట్రాన్సాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే డేటా ఐటమ్ ఉంది. ఎక్స్ అనే డేటా ఐటమ్ ఎవరి దగ్గర ఉంది, ఇప్పుడు T2 దగ్గర ఉంది. ఆల్రెడీ T2 ట్రాన్సాక్షన్ ఎక్స్ మీద లాక్ ఉంది. నవ్వు T1 ట్రాన్సాక్షన్ లాక్ను రిక్వెస్ట్ చేసింది. దెన్ ఇట్ విల్ వెయిట్ అంటిల్ ద అదర్ ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీటెడ్ అండ్ లాక్స్ ఆర్ రిలీజ్డ్. సో మనకు T2 ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు T1 వెయిట్ చేస్తుంది. యంగర్ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ లాక్ చేసింది. సేమ్ డేటా ఐటమ్ ఓల్డ్ ట్రాన్సాక్షన్కి కావాలి. ఆటోమేటిక్గా యంగర్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఓల్డ్ ట్రాన్సాక్షన్ వెయిట్ చేస్తుంది. దట్ ఈస్ ద వెయిట్. డై మీన్స్ ద ట్రాన్సాక్షన్ రిక్వెస్టింగ్ ద లాక్ ఈస్ యంగర్ ఆఫ్ ద టూ ట్రాన్సాక్షన్, ఇట్ విల్ డై అండ్ ఈజ్ రీషెడ్యూల్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే డేటా ఐటము ఆల్రెడీ T1 ట్రాన్సాక్షన్ దగ్గర ఉన్నది. The T1 transaction hold lock on the data item X. Now the T2 transaction making a రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఓల్డ్ ట్రాన్సాక్షన్ అదే డేటా ఐటమ్ యూజ్ చేస్తుంది కనుక ఇది వెయిట్ చేయకుండా ఏం చేస్తుంది, ఇది రోల్ బ్యాక్ అవుతుంది అంటే డై అవుతుంది. దట్స్ ఇట్ ఈస్ ఎ వెయిట్ అండ్ డై. సింపుల్. ఓల్డ్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ చేస్తున్నామో ఓల్డ్ ట్రాన్సాక్షన్ వెయిట్ చేస్తుంది. యంగర్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ చేస్తున్నామో యంగర్ ట్రాన్సాక్షన్ రూల్ బ్యాక్ అవుతుంది, డై అవుతుంది. ఇంకా ఇది వెయిట్ అండ్ డై టెక్నిక్ అంటాం. వెయిట్ అండ్ డై టెక్నిక్ ఎగ్జాంపుల్తో నెక్స్ట్ చూస్తాను. నెక్స్ట్ ఓన్డ్ అండ్ వెయిట్ స్కీమ్. ఇయర్ ఇన్ ఆల్సో సేమ్. ఇక్కడ టూ టాప్ కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ట్రాన్సాక్షన్ రిక్వెస్టింగ్ ద లాక్ ఈజ్ ఓల్డర్. T2 దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. T1 రిక్వెస్ట్ చేస్తుంది. At that time the T1 transaction rollbacks T2. That is called as a owned. The transaction requesting the lock is older of the two transaction, it will roll back the younger transaction. The younger transaction is rescheduled. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఏమైందంటే వెయిట్ అండ్ డై స్కీమ్లో ఓల్డ్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు యంగర్ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ డేటాని యూజ్ చేస్తుంది. ఓల్డ్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఓల్డ్ ట్రాన్సాక్షన్ వెయిట్ చేసింది, కానీ ఇక్కడ వెయిట్ చేయదు. ఓల్డ్ ట్రాన్సాక్షన్ రాగానే యంగర్ ట్రాన్సాక్షన్ డేటా ఐటమ్ కనుక యూజ్ చేస్తుంటే ఆ యంగర్ ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ చేపిస్తుంది. సో ఒక ట్రాన్సాక్షన్ దానంతలో అదే రోల్ బ్యాక్ అయితే దట్ ఈస్ ద డై. బట్ ఒక ట్రాన్సాక్షన్ ఎనదర్ ట్రాన్సాక్షన్ వల్ల రోల్ బ్యాక్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓన్డ్. ఓకే, నెక్స్ట్. If the transaction requesting the lock is the younger of the two transactions, automatically that will be in the wait. So for example T1 దగ్గర డేటా ఐటమ్ ఉంది, T2 వచ్చేసింది. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, T2 వెయిట్ చేస్తుంది. సో రెండిట్లో ఏ స్కీమ్ అనేది యూజ్ డేటాబేస్ డెవలపర్స్ని బట్టి యూజ్ చేస్తుంది, డేటాబేస్ వెండర్స్ని బట్టి ఈ స్కీమ్ అయి యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఎక్కువగా ఓన్డ్ అండ్ వెయిట్ టెక్నిక్ యూజ్ చేస్తారు. సో సెకండ్ మన టాపిక్ ఏంటంటే ఓన్డ్ అండ్ వెయిట్ స్కీమ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓల్డర్ ట్రాన్సాక్షన్స్కి ఎక్కువ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ద టూ ట్రాన్సాక్షన్ T1 అండ్ T2 ఈచ్ హ్యావ్ విత్ ద యూనిక్ టైమ్ స్టాంప్ వాల్యూ. T1 11427 ఇచ్చాం, T2 1. సో ఇది సేమ్ ఇదే ఇవ్వాలని ఏం లేదు, వాట్ ఎవర్ మేబీ. ఇంత ఇక్కడ 600 మీద ఇచ్చాను, అలా ఇచ్చుకుంటాం. సో దేర్ఫోర్ T1 ఈజ్ ఓల్డర్ దెన్ ద T2. సో నౌ రిక్వెస్టింగ్ ట్రాన్సాక్షన్ T1 రిక్వెస్ట్ చేస్తుంది, T2 ఆల్రెడీ డాటా ఉంది. T1 రిక్వెస్ట్ చేస్తుంది, T2 ఆల్రెడీ డాటా ఉంది. అప్పుడు వెయిట్ అండ్ స్కీమ్ ప్రకారం ఏం చేయాలి, వెయిట్ అంటే T1 వెయిట్ చేయాలి ఎప్పటి వరకు, T2 కంప్లీట్ అయ్యేంత వరకు. అదే ఓన్డ్ అండ్ వెయిట్ ఇక్కడ ఏమవుతుందంటే T1 వెయిట్ చేస్తుంది. T1 అనేది ఓల్డర్ ట్రాన్సాక్షన్ కొద్దిగా పేషెన్స్ ఉంది, పెద్ద అయినా కదా కొద్దిగా పేషెన్స్ అనేది ఉంది. బట్ చిన్నోడు వాడు కంప్లీట్ అయిపోయినా కనుక నేను వెయిట్ చేస్తుంది. ఓన్డ్ అండ్ వెయిట్ స్కీమల్ ఏం చేస్తుంది, నేను వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జూనియర్ ఏం కావాలి, రోల్ బ్యాక్ అవుతుంది. T1 ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ ద T1 కంటిన్యూస్ అండ్ T2 ఈజ్ రీషెడ్యూల్డ్. సో ఓన్డ్ అండ్ వెయిట్ స్కీమల్ ఇస్తుంది. సీనియర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జూనియర్ యూజ్ చేస్తుంటే జూనియర్ని రోల్ బ్యాక్ చేపిస్తే సీనియర్ కంటిన్యూ అవుతుంది, జూనియర్ రీషెడ్యూల్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యంగర్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ చేస్తుంది,
ఓల్డ్ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ యూజ్ చేస్తుంది, సీనియర్ ట్రాన్సాక్షన్ ఏమో డాటాని యూజ్ చేస్తుంది. జూనియర్ వచ్చినప్పుడు వెయిట్ అండ్ డేస్ స్కీమ్లో అమ్మో ఆల్రెడీ సీనియర్ ఉన్నాడు, ఆడ ఎవరు ఉన్నారు, సీనియర్ ఉన్నారు అని చెప్పేసి T2 ఏం చేస్తుందంటే ఎవరు జూనియరు దానంతా అది రూల్ బ్యాక్ అవుతుంది, రీషెడ్యూల్ వస్తుంది, మళ్ళీ వస్తారు రిటర్న్ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోతుంది, రిటర్న్ అయ్యి వస్తుంది. దట్ ఈస్ ద T2 డైస్, T1 కంటిన్యూస్. నెక్స్ట్ వెయిట్ ఓన్ అండ్ వెయిట్ స్కీమ్లో ఏం చేస్తుంది, T2 వెయిట్ చేస్తుంది, T1 కంప్లీట్ వరకు, T1 కంప్లీట్ అయినంత వరకు కూడా T2 వెయిట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఓన్ అండ్ వెయిట్ స్కీమ్. సింపుల్. వెయిట్ అండ్ డై ఫస్ట్ ఆల్వేస్ ఓల్డ్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ చేస్తుంది, ఓల్డ్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ చేస్తుంది కనుక వెయిట్ అండ్ స్కీమ్లో ఓల్డ్ ట్రాన్సాక్షన్ వెయిట్ చేస్తుంది, యంగర్ ట్రాన్సాక్షన్ డై అవుతుంది. ఓన్ అండ్ వెయిట్ స్కీమ్లో ఓల్డ్ ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్స్ యంగర్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ యంగర్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తుంది, వెయిట్ చేస్తుంది. సో దిట్ ఈస్ అ ఓన్ అండ్ వెయిట్ టెక్నిక్. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్. సో దట్ విల్ బి, సో ఈ టెక్నిక్లో మన ఈవెన్ డెడ్ లాక్ ప్రాబ్లం కూడా ఉంటుంది, డెడ్ లాక్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఈవెన్ లాకింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసింది, డెడ్ లాక్ కాన్సెప్ట్, అక్కడ డెడ్ లాక్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ సీరియల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో సమ్ టైమ్స్ అందుకని కొన్ని టెక్స్ట్ బుక్లో ఏం యూజ్ చేస్తుంటే కాన్కరెన్సీ కంట్రోల్ విత్ టైమ్ స్టాంపింగ్ మెథడ్ ఈజ్ అన్ అప్రోచ్ ఆఫ్ రిజాల్వింగ్ డెడ్ లాక్. అందుకని ఇక్కడ చెప్తున్నాం డెడ్ లాక్ ప్రివెన్షన్లో కూడా the two transactions, the two algorithms are used, wait and day and owned and wait, to find out the transaction that to be ruled back అని చెప్తున్నాం. అందుకనే సో ఇది టైమ్ స్టాంపింగ్ అనేది వన్ ఆఫ్ ద సబ్ టాపిక్ ఆఫ్ ద కాన్కరెన్సీ కంట్రోల్ విత్ లాకింగ్ మెథడ్ కూడా కావచ్చు. సో మోస్ట్లీ ఇది సపరేట్గా అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఇది చదువుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఆప్టిమిస్టిక్ మెథడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది.